హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 6వ తేదీ హైకోర్టు దగ్గర ఉన్నాం. మనం ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. అక్కడ 2 ట్రాక్టర్లు అయితే డబుల్ ఇంజిన్ వర్క్ అవుతున్నాయి. నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా. ఇంకా టైం పట్టేట్టుగా ఉంది. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో ఏం కథ. అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఆ 2 ట్రాక్టర్లు మాత్రం వర్క్ అవుతున్నాయి స్పీడ్గా. చూడొచ్చు మీరు. ఆ 2 ట్రాక్టర్లు ఉన్నాయి కదా. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ హైకోర్టు దగ్గర. ఇక్కడంతా నీళ్ళు తగ్గిపోయిన చోట ఆల్మోస్ట్ ఆరిపోయింది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఆ ట్రాక్టర్లు రన్ అవుతున్నాయి కదా. జూమ్ చేసి చూపిస్తాను. ఆ పక్క ఇది వే అండ్ వాటర్ ఉన్నది ప్రజెంట్. మనకు అక్కడ కమ్మిలోతో కనిపిస్తున్నాయి, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ చాలా పెద్దదండి ఇది. చూడండి, నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి అసలు ఎంత ఇది. చూపిస్తున్నాను అసలు. మనం దగ్గరికి వెళ్దాం ఎలా ఉంది అక్కడ ప్రజెంట్ చూపిస్తాను. ఇది వాటర్ అయితే ఇలా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇది బురద అన్నమాట. ఇది అక్కడ 3 ట్రాక్టర్లు, ఈ పక్క ఒక ట్రాక్టరు, 3 ట్రాక్టర్లు అయితే నడుస్తున్నాయి ప్రజెంట్. హైకోర్టు దగ్గర అయితే ఇంక 2-3 రోజులు పడుతుంది డీవాటరింగ్. ఇప్పుడే కంప్లీట్ కాదు ఇది. మీరు క్లియర్, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పడుతుంది, కొద్ది రోజులు పడుతుంది. ఇది సిచ్యువేషన్. చూడండి ఎంత బాగా క్లియర్గా మీరు. ఇది ఇంతవరకు వాటర్ అయితే తగ్గిపోయినాయి అసలు. దగ్గరికి వెళ్ళొచ్చు ఇంకా. అప్పుడు ఈ పక్క అది ట్రాక్టర్ పెట్టున్నారు కానీ అది తీసేశారు ఈ సైడు. అప్పుడు రన్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ ఈ పక్క అయితే మొత్తం అయిపోయింది అనమాట. చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో అసలు. కొద్దిగా వాటరే ఉన్నాయి చూడండి. ఇలా కొంచెం అడిగేస్తే మొత్తం లోపల కాలిపోతుంది అసలు. అందుకే బురద ఇదంతా, మొత్తం బురదే. చూడండి అడిగేస్తే అసలు ఈ కమ్మిలో అయితే కనిపిస్తున్నాయి. ఆ పక్క వెళ్ళి చూపిస్తుంది, మొత్తం బురదే. అప్పుడు ఇక్కడ మోటార్ అనేది రన్ అవుతుంది కదా, అది తీసేశారు. ఎందుకంటే ఈ పక్క ట్రాక్టర్ పెట్టేదానికి ఆస్కారం లేదని. ఆ పక్క మాత్రమే వర్క్ అవుతున్నాయి అన్నమాట. ఇది కమ్మిలు బాగా కనిపిస్తుంది చూడండి అసలు. ఎంత ఆల్మోస్ట్ ఈ పక్కంతా అయిపోయింది. కమ్మిలు బాగా క్లియర్గా కనిపిస్తుంది. అప్పటికి ఇప్పుడు డిఫరెన్సెస్ చూడండి. ఇక్కడ వరకే కొంచెం వర్క్ కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ డీవాటరింగ్ వర్క్. పైకి వెళ్దాం ట్రై చేస్తున్నా కానీ బట్ ఏదో చూడాలి మనం. ఈ పక్క కొద్ది వరకు ఆరిపోయింది అసలు మొత్తం. వాళ్ళు అప్పుడు మొత్తం ఆ సిమెంట్ వేయడానికి మాత్రం ఉంచారు, అన్ని కట్టి సిద్ధం చేశారు. అంతలాగే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. అందుకే ఇక్కడ ఏం వేయలేదు ఫౌండేషన్. మొత్తం ఐరన్ రాడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకు. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. కాంక్రీట్ ఏదో వేయాల్సిందే, అసలు వేయలేదన్నమాట. ఎలా ఉన్నది అప్పుడే వేశారు. అంటే కాంట్రాక్ట్ వేయకముందే ఇవి అలాగే ఉండిపోయింది అనమాట. ఇది క్లియర్గా. ఈ కమ్మి చూడండి అసలు చాలా పెద్ద కమ్మిలు ఇవి. మీకు ఎక్కి మరీ చూపిస్తాను. ఇక్కడ చూడండి అసలు మొత్తం కాంక్రీట్ ఇది. ఇప్పుడున్న ప్రజెంట్ చూడండి అసలు కాంక్రీట్ సిచ్యువేషన్ మొత్తం.
నాకు ట్రాక్టర్ దగ్గర వర్క్ చేస్తుంది కదా, అక్కడ వాటర్ పోతుంటాయి, చూపిస్తాను ఎలా ఉందో. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, మర్చిపోవద్దు. ఇది ప్రెజెంట్ ఇది స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉంటుంది, దాదాపు 3 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటాయి ఈ టవర్స్. అది ఇక్కడ చూపిస్తాం మీకు, స్లో చిన్నది కనిపిస్తూ ఉంటుంది వీడియోలో. నడిస్తే నడిచినంత ఉంది ఇది ఒక్కోటి. ఈ 6వ తారీఖు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది చూడండి. వాటర్ అయితే అక్కడి నుంచి మోటార్ వస్తున్నాయి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎంత క్లియర్ వాటర్తో వస్తున్నాయి, చూడవచ్చు. కాలువ మీకు అక్కడ కనిపిస్తుంది, రోడ్డు అండి అది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 3 ట్రాక్టర్స్ మాత్రం రన్ అవుతున్నాయి. చూసారా, ఇది డబుల్ ఇంజిన్ మోటార్స్ అన్నమాట. ఇది మొత్తము పెద్ద మోటార్స్ పెట్టేసి ఇప్పుడు పోతున్నాయి, వాటర్ ఫుల్గా పోతున్నాయి. సో మనకి రిజల్ట్ కనిపించవచ్చు కొద్ది డేస్ అయితే టైం పడుతుంది, చెప్పలేం. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఇంతవరకు ఇలా ఉందన్నమాట. మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ రాళ్ళు కూడా బయటపడినాయి చూడండి, డ్రమ్స్ కూడా లోపల నుంచి బయటపడినాయి. ట్రాక్టర్స్ ఇక్కడ డబుల్ ఇంజిన్ మోటార్ కూడా పెట్టారు, పెద్ద పైప్ ఇది, బట్ వర్క్ అయితే చేయలేదు. మీరు ఇక్కడ చూడవచ్చు, రాళ్ళు కూడా ఉన్నాయి. అప్పటికే ఇప్పటికే చాలా అవుతే నీ వాటర్ అయితే కొంచెం మార్పు అయితే కనిపించింది. సో ఇక్కడ మా చిన్న ట్రాక్టర్ మోటార్ మాత్రమే కనిపిస్తుంది అక్కడ. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది చూడండి, అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్. మనం ఆ పక్క నుంచి చూపిస్తే ఎలా ఉంది కదా, ఈ పక్క నుంచి చూపిస్తున్నాడు. సూర్యుడు ఆపోజిట్లో పడుతున్నాడు, లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు. సో ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడ, అవి కూడా క్లియర్గా మనకి. ఇవి మనం ఇంతకుముందు ఈ పక్క చూపించాను ఫస్ట్లో మీకు. మనకు ఓన్లీ రాడ్స్ మాత్రం కనిపిస్తున్నాయి, వాళ్ళు కాంక్రీట్ అప్పుడు వేయలేదు అందులో. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఈ ట్రాక్టర్స్ మాత్రం రన్ అవుతున్నాయి, 3 ట్రాక్టర్స్ ఈ రోజుకి. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఈరోజు అమరావతి హైకోర్టు దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది, ఓకేనా. సో మళ్ళీ అప్డేట్స్ ఇస్తుంటాను నేను. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎమ్మెల్సీ కూడా ఏదో అంటున్నారు, కానీ త్వరగా వర్క్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను.